బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో 5వ నోటీసులు ఇచ్చింది. 4 సార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో 5వ నోటీసులు ఇచ్చింది. 4 సార్లు నోటీసులు ఇచ్చిన కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కేజ్రీవాల్ కు ఇప్పటికే 5వ ఇది నోటీసులు జారీ చేయడం, ఒకవేళ ఇప్పుడు కూడా హాజరు కాకపోతే మరి ఈడీ ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఉమా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే మరోసారి ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈరోజు 5వ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈడీ కార్యాలయానికి వచ్చి ఈడీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గతంలో లాగా 4 సార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కాలేదు. ఈసారి కూడా 5వ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? విచారణకు హాజరవుతారా, హాజరు కారా? ఒకవేళ హాజరైతే ఏం జరగబోతోంది? ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ, మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చి ఆ విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి పిలిచి అరెస్ట్ చేస్తారు అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. దానికి సంబంధించి గతంలోనే కొన్ని ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకు తమ ఎమ్మెల్యేలతో మాట్లాడారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ గత వారమే ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజుల తర్వాత మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు 5వ జారీ చేశారు. గతంలో 4 సార్లు నోటీసులు జారీ చేశారు. వివిధ కారణాల వల్ల, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయారు. కానీ ఇప్పుడు మరొకసారి 5వ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏం చేయబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్? అంటే కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేస్తున్నారు కాబట్టి ఈడీ అధికారులు నోటీసులు వెనక్కి తీసుకోవాలి. అంటే ఇది మోడీ ఆధ్వర్యంలో ఈడీ పనిచేస్తుంది. కేవలం మోడీ కక్షాదింపు ధోరణిలోనే ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు, అంటే విపక్ష పార్టీలకు నోటీసులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఇటు ఈడీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, మోడీ ఆధ్వర్యంలో ఈడీ నడుస్తోందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే గతంలో ఇటు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి ఇప్పటివరకు మళ్ళా తదుపరి విచారణకు సంబంధించి ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో మరోవైపు సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విచారణకు హాజరు కావడం లేదంటే కవిత వివరణ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ నోటీసులు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల ద్వారా నేను విచారణకు హాజరు కాలేకపోతున్నా, ఇది కక్షపూరితంగానే అరెస్ట్ చేసేందుకే ఈ నోటీసుల పేరుతో విచారణకు పిలుస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ పలు వ్యాఖ్యలు అయితే చేశారు. మరోవైపు ఇటు అరవింద్ కేజ్రీవాల్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీయేతర ప్రభుత్వ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, బీజేపీయేతర పార్టీల సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వాలను కూలగొట్టడం కానీ, అటువంటి వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి పార్టీలోకి తీసుకోవడం కానీ వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదనే దానిపై మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ అంటే ఎల్లుండే ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా లేదనేది మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా విచారణకు హాజరు కాకపోవచ్చు, ఇది కక్షపూరితంగానే నోటీసులు ఇస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంటే రీసెంట్గా ఏదైతే ఆడిటేబుల్ బయటపడ్డాయో 7 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్క 25 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. కానీ ఎవరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు అంగీకరించలేదు. అందరూ నిజాయితీగా ఉన్నారంటూ కూడా వారందరూ చెప్పిన నేపథ్యంలో ఆ టేపులు కూడా త్వరలో బయట పెడతామని తెలిపిన నేపథ్యంలోనే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది మోడీ ఆధ్వర్యంలో అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు.